హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు భవానీ ఐలాండ్ చూపించబోతున్నాను. ఇది విజయవాడ కనకదుర్గ టెంపుల్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అక్కడ దూరంగా వాటర్ మధ్యలో కనిపిస్తుంది భవానీ ఐలాండ్. ఇప్పుడు మనం అక్కడికే పోతున్నాము. మనం భవానీ ఐలాండ్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు బోటింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ బోట్ ఎక్కాలి. బోటింగ్ కోసం టికెట్ తీసుకున్నాను. 200 per person అడల్ట్ అయితే, చిల్డ్రన్స్ కి అయితే 150 రూపీస్. మొత్తం రౌండ్ ట్రిప్ కి 200 అనమాట. తీసుకొని వెళ్ళి మళ్ళీ దింపేస్తారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే బోట్లు. అక్కడ నుంచే మనం వెళ్ళాలి. బోట్ అయితే చాలా పెద్దగా ఉంది, మంచిగా విశాలంగా ఉంది, సూపర్ కంఫర్ట్ అనుకుంటా. అందరు లోపలికి ఎత్తున్నారు. ఇప్పుడు మనము కూడా లోపలికి వెళ్తున్నాము. చూద్దాం రండి లోపల ఎట్లుంటుందో బోట్ లో. యువతల సైడ్ నుంచి చూసి బోట్ చాలా పెద్ద ఉంది, దీంట్లో తీసుకుపోతారు అనుకున్నాను. కానీ అవతల సైడ్ దాటంగా తెలిసింది దీని పక్కకి ఇంకో బోట్ పెట్టి అందులోకి ఎక్కిస్తున్నారని. అనుకున్నంత బిస్కెట్ అయిపోయింది. ఇక చిన్నదో పెద్దదో ఏదైతేనే ఉంది, ఎల్లకైతే తప్పదు, దీంట్లో వెళ్ళిపోతా. మనకు అదృష్టం లేదు అంతే అనుకోవాలి. బోట్లోకి ఎక్కిన వాళ్ళందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చేసారు. నాకు ఒక లైఫ్ జాకెట్ ఇచ్చారు. ఎప్పుడు బోట్ ఎక్కినా ఒకటే భయం ఉంటుంది, టైటానిక్ లాగా బోట్ మునిగిపోతుందేమో అని భయం అవుతుంటుంది నాకు. ఎనీవే బోట్ అయితే స్టార్ట్ చేసిండు. భవానీ ఐలాండ్కి అయితే దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్కి అయితే వచ్చేసినాము. ఇదే మన మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. వీడియో తీసుకుంటూ అట్లే లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. ఆయన మళ్ళీ పిలిచి నా లైఫ్ జాకెట్ తీసేసుకున్నాడు. భవానీ ఐలాండ్ మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా ఉంటుంది, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే అవుట్డోర్ జిమ్ కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం బయట జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, చిన్నపిల్లలకి అనమాట. ఇది పెద్దలకు అయితే పనిచేయదు. ఈ ఐలాండ్లో స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. 1 డేకి వచ్చేసి 5000 అనుకుంటా మేబీ. ఇల్లుని చూసినాక నేను తల తిరుగుతుందేమో అనుకున్నా, కానీ కాదు, ఇదే తిరిగింది. చాలా బాగా కట్టారు, వాస్తు ప్రకారంగా ఉన్నట్టుంది. ఇంకొంచెం ముందరకు చూస్తే సింహం దాకా చేద్దామని అనుకున్నారు, కానీ వేరేగా అయింది. ఇది చూడండి, ఇక్కడ సైక్లింగ్ ఉన్నట్టుంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆపేసారు సైక్లింగ్. ఇక్కడ ట్రీ హౌసెస్ కూడా ఉన్నాయి, కానీ ట్రీ మీద లేదు, ట్రీ పక్కకు ఉన్నాయి. చాలా బాగుంది హౌసెస్ అయితే. ఎవరికైనా అడ్వెంచరస్గా ఏదైనా చేద్దాం అనిపిస్తే ఇక్కడైతే ఇదైతే ఉంది. నాకు దీన్ని ఏమంటారో తెలియదు. మీకు దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఫొటోస్ తీసుకొని కొన్ని మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. అంతేకాకుండా ఇక్కడ బోట్ రైడింగ్ ఉంది, పెడల్ బోటింగ్ ఉంది, అండ్ బనానా రైడ్, బంప్ రైడ్, జెట్ రైడ్ కూడా ఉంది. నేనైతే పెడల్ బోటింగ్ తీసుకున్నాను. 250 రూపీస్ per person పడింది. మనం ఏ రైడ్ తీసుకున్నా లైఫ్ జాకెట్ ఇస్తారు. హ్యాపీగా లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. స్పీడ్ బోట్, బనానా రైడ్, బంప్ రైడ్, ఈ మూడుకి 500 లెక్కన ఛార్జ్ చేస్తున్నారు. కానీ అవి చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకైతే పెడల్ బోటింగ్ అయితే ముందు అలవాడుతుంది కాబట్టి పెడల్ బోటింగే తీసుకున్నాను నేను. పెడల్ బోటింగ్ చేయడానికి ఒక 1/2 hour టైం ఇస్తారు. 1/2 hour టైంలో మనము ఐలాండ్ చుట్టూ ఇష్టం ఉన్న దగ్గరికి తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది పెడల్ బోటింగ్. పెడల్ బోటింగ్ చేసి వస్తుంటే నాకు ఇవి కనిపించినాయి, చాలా బాగున్నాయి. ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవి చాలా బాగుంది మ్యూజిక్. ఇంకోటి ఉంది ఇక్కడ పియానో లాగా.
ఇదే మెకా బర్డ్. మనం ఏదంటే అది మళ్ళీ రిపీట్ చేసి చెప్తుంది. అది సేమ్ మనిషిలాగానే మాట్లాడుతుంది. భవానీ ఐలాండ్ చిన్నపిల్లలకి పిక్నిక్కి తీసుకొస్తే చాలా బాగుంటది. ఫ్యామిలీ కూడా రావచ్చు అందరూ. 200 రూపీస్ అయితే వర్త్ ఖచ్చితంగా. చిన్నపిల్లలకి అయితే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీస్ తో వస్తే మాత్రం ఇక్కడ నైట్ స్టే చేసే ఆప్షన్ కూడా ఉంది, కాకపోతే రేట్ ఎక్కువ. విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా భవానీ ఐలాండ్స్ ని విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేయండి.